లక్షలాది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి జనసేన కార్యకర్తలకు సింగపూర్ నుంచి గొప్ప రిలీఫ్ ఇచ్చే సమాచారం వచ్చేసింది. అగ్ని ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతోన్న పవన్ కుమారుడు మార్క్ శంకర్ సేఫ్ గా ఉన్నారని డాక్టర్లు ప్రకటించారు. అయితే మరికొన్ని రోజులు ట్రీట్మెంట్ కొనసాగుతుందని మాత్రం తెలుస్తోంది. తండ్రి పవన్ కళ్యాణ్, పెదనాన్న చిరంజీవి కూడా సింగపూర్లోనే ఉండి మార్క్ శంకర్ ట్రీట్మెంట్ పర్యవేక్షిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు సేఫ్. ఎమర్జెన్సీ వార్డ్ నుంచి జనరల్ రూమ్ కి షిఫ్ట్ చేసిన డాక్టర్లు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ కోలుకుంటున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా మార్క్ శంకర్ తోనే ఉండగా ఎమర్జెన్సీ వార్డ్ నుంచి మార్క్ శంకర్ ని జనరల్ రూమ్ కి షిఫ్ట్ చేసినట్లు సమాచారం. ప్రమాదం సంగతి తెలుసుకుని మంగళవారం రాత్రే సింగపూర్ వెళ్లిన పవన్ వైద్యులతో నిరంతరం టచ్ లో ఉన్నారు. డాక్టర్లు ఇస్తున్న ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నారు. అలానే బాబు పెదనాన్న, మెగాస్టార్ చిరంజీవి కూడా సతీ సమేతంగా సింగపూర్లో ట్రీట్మెంట్ వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఎవరికైనా ఆందోళన కలక్కమానదు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ చేతులు, కాళ్ల గాయాలపై పెద్ద ఎత్తున సంచలనం కలగ్గా వైద్యులు చికిత్స తరువాత ఎలాంటి ఆందోళన అక్కర్లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో దట్టమైన పొగ వ్యాపించిన నేపథ్యంలో ఊపిరితిత్తుల్లో చేరిన పొగని బయటికి తీశారు డాక్టర్లు. అలానే తరువాత ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇది మరో 3-4 రోజులు పడుతుందని సమాచారం. ఈ ట్రీట్మెంట్ పూర్తయి మార్క్ శంకర్ డిశ్చార్జ్ అయ్యేంత వరకు పవన్ కళ్యాణ్ అక్కడే ఉంటారని ప్రాథమిక సమాచారం. సింగపూర్లోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలోని రివర్ వ్యాలీ రోడ్లోని భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులోనే 30 మంది పిల్లలు సమ్మర్ క్యాంప్లో ఉండగా వారిని రెస్క్యూ చేసి ఫైర్ ఫైటర్స్ కాపాడారు. ఈ క్రమంలో అక్కడ ఓ చిన్నారి చనిపోయినట్లు తెలియగా మార్క్ శంకర్ కూడా వారిలో ఉన్నారనే వార్త తెలుగు రాష్ట్రాలతో పాటు రాజకీయ ప్రముఖుల్లో కూడా సంచలనం కలిగించింది. పవన్ కళ్యాణ్ కుమారుడు కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. పవన్ వారందరికీ ధన్యవాదాలు తెలిపిన అనంతరం సింగపూర్ వెళ్లారు. ప్రస్తుతం ఆయన తన అన్నా వదినలతో కలిసి బాబు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 1-2 రోజుల్లో ఇంకొంతమంది బంధువులు కూడా సింగపూర్ వెళ్లే అవకాశముంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు జనసేన కార్యకర్తలు కూడా మార్క్ శంకర్ క్షేమ సమాచారాల కోసం ఎదురు చూడగా ఆందోళన అక్కర్లేదని డాక్టర్లు చెప్పడంతో రిలీఫ్ గా ఫీల్ అయ్యారు.